ఆచి చికెన్ మసాలా. ఇక దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ బయట కేటీఆర్ ను దివ్యాంగులు కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని కేటీఆర్ కు వినతి పత్రం అందజేశారు. రేపు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే దివ్యాంగుల నిరసన దీక్షకు రావాలని కోరారు. అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యలపై ప్రస్తావిస్తామని వారికి భరోసా ఇచ్చారు. అలాగే రేపటి దివ్యాంగుల నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు. దివ్యాంగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో 6.5-7 లక్షల మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానం 100 రోజుల్లోనే 6,000 పెన్షన్ అని చెప్పింది. అట్లాగే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అట్లాగే బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ చాలా వాగ్దానాలు వారి అభయహస్తం మేనిఫెస్టోలో చాలా వివరంగా ఇచ్చారు. అవన్నీ కూడా ఇవాళ మా సోదరుల దగ్గర చాలా వివరంగా వారి ఫోన్లలో వారి మనసుల్లో ముద్రించుకొని పోయారు. ఇవాళ నిజానికి శారీరకంగా తెల్లారి లేస్తే అవస్థలు పడే దివ్యాంగులు వారు కోరుతున్నది ప్రత్యేకంగా కొత్తగా ఏమీ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారి వాళ్ళ అసెంబ్లీలోకి నిజానికి రావాలని ప్రయత్నం చేశారు. నేను అడిగాను, అసెంబ్లీలో లోపలికి రానియండి, మా లెజిస్లేచర్ పార్టీ ఆఫీసులో కలుద్దాము, వారు బయట రోడ్ల మీద కలవడం కరెక్ట్ కాదు అని. కానీ వీళ్ళందరూ వస్తే మాకేదో ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వద్దు అని చెప్పి పాసులు కూడా ఇవ్వకుండా సతాయిస్తే ఇక్కడ నడి రోడ్డు మీద వారందరినీ ఇక్కడ కలవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఈరోజు ఉంది. దివ్యాంగుల గురించి ఆనాడు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మేము ఈ బడ్జెట్ సెషన్లో శాసనసభలో కూడా నిలదీస్తాము, అడుగుతాం. 6,000 పెన్షన్ ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు? పక్క రాష్ట్రంలో 6,000 పెన్షన్ ఇస్తున్నారు. మరి మీరు గద్దెనెక్కిన 3వ బడ్జెట్ ఇది, అంటే 60% సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించట్లేదు? నిలదీస్తాము. దాంతోపాటు దివ్యాంగుల గతంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేశాం. ప్రతి దానిలో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాము. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాము. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మాత్రం వారికి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా దివ్యాంగ సోదరులకు సోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం. రేపు ఇందిరా పార్క్ దగ్గర కూడా వారు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. దానికి కూడా మా మద్దతు ఉంటుంది. మా పార్టీ నాయకులు కూడా హాజరవుతాం. తప్పకుండా దాన్ని కూడా మరి విజయవంతం చేయాల్సిందిగా